నమస్తే అండి. ఈ వీడియోలో మనం నవరత్న స్టేటస్ గురించి తెలుసుకుందాము. బేసిక్గా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటికి కొన్ని అండర్టేకింగ్స్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని నవరత్న అనే స్టేటస్ ఇస్తారు. అయితే ఆగస్టులో 4 కంపెనీస్కి స్టేటస్ ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ స్పెసిఫిక్గా ఆగస్ట్ అని ఎందుకు పెట్టానంటే ఇదే టైం ఇవ్వాలి, ఇప్పుడే ఇవ్వాలని ఏం రూల్ లేదు. మధ్యలో ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ 16 ఉండే, తర్వాత 20 అయినాయి, ఇప్పుడు 25 అయినాయి. మొత్తం యాజ్ ఆన్ డేట్ నవరత్న స్టేటస్ ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇండియాలో 25 ఉన్నాయి. సో మళ్ళీ రేపు సెప్టెంబర్లోనో, అక్టోబర్లోనో, నవంబర్లోనో ఇంకేదన్నా పిఎస్యూకి స్టేటస్ ఇస్తే మీకు తెలియాలి, మీరు అప్డేట్ చేసుకోవడానికి వీలుండాలని నేను ఆగస్ట్ 24 అని రాశాను. అయితే ఈ వీడియోలో ఫస్ట్ మనము ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి స్టేటస్ వచ్చింది, బ్రీఫ్గా వాటి బ్యాక్గ్రౌండ్, దాని తర్వాత అసలు నవరత్న స్టేటస్ అన్నది ఎప్పుడు ఇనిషియేట్ చేశారు, మినీరత్న, మహారత్న అని కూడా ఉంటాయి. ఈ మినీరత్న అంటే ఏంటి, మహారత్న అంటే ఏంటి, ఇప్పుడు ఇనిషియేట్ చేశారు, వాటి వల్ల బెనిఫిట్ ఏంటి, అంటే ఈ స్టేటస్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఈ స్టేటస్ రావాలంటే ఏం కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి, ఇది తెలుసుకోవాలి. ఇది ఈ పర్టిక్యులర్ టాపిక్ కూడా మీకు ఇండస్ట్రీస్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఎకానమీలో సబ్జెక్ట్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బ్యాక్గ్రౌండ్లో నేనైతే ఏదైతే నవరత్న, మినీరత్న, మహారత్న గురించి చెప్తానో అది మీకు సబ్జెక్ట్ కింద కూడా ఇంపార్టెంట్. సో ఈ పర్టిక్యులర్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏ కంపెనీస్కి స్టేటస్ వచ్చిందన్నది తెలుస్తుంది. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. రైల్టెల్ అన్నది 2000లో స్థాపించబడింది. అది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కిందికి వస్తుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి సంబంధించి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, స్పెషలీ ఆక్షనింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చేస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది నాట్ లిస్టెడ్. మామూలుగా మిగతా 3 కంపెనీస్ లిస్టెడ్, స్టాక్ మార్కెట్లో, స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్, కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇస్ నాట్ ఎ లిస్టెడ్ కంపెనీ. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. థర్డ్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, NHPCL. ఇది ఇండియాలో లార్జెస్ట్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద స్థాపించబడింది. ఫరీదాబాద్లో ఇది లొకేట్ అయి ఉంది. దాని తర్వాత నెక్స్ట్ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్, SJVN అని అంటారు. ఇది ఒక జాయింట్ వెంచర్. దీనికి సంబంధించి నాకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్ ఏంటంటే ఇది ఏ స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో జాయింట్ వెంచర్, హిమాచల్ ప్రదేశ్ ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో ఇది జాయింట్ వెంచర్. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే ఇది ఇండియాలో ప్లస్ నేపాల్లో కూడా దీని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కంపెనీ ప్రాజెక్ట్స్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్కి వస్తే నవరత్న స్టేటస్ ఉన్న కంపెనీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యావ్ నవరత్న స్టేటస్ అని అడిగినప్పుడు మీకు ఆ 25 కంపెనీస్ నేమ్స్ అన్న ఐడియా ఉండాలి. కనీసం ఒక్కసారి లిస్ట్ చూడండి. ఆల్రెడీ మనం 4 డిస్కస్ చేసాము. 4 కాకుండా 21 ఇవి. ఈ 21 నేమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఒక్కసారి చూసుకోండి వాటిని. దాని తర్వాత మనకి కేటగిరీస్ ఆఫ్ CPSCs, దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో మహారత్న. మహారత్న అన్నది అన్నిటికంటే పెద్ద స్టేటస్. దీని కింద మనకి నవరత్న నెక్స్ట్ వస్తుంది. దాని తర్వాత మినీరత్న. మినీరత్నలో 2 స్టేటస్ ఉంటాయి, మినీరత్న 1, మినీరత్న 2. అంటే క్రైటీరియా డిఫరెంట్ ఉంటుంది. 1కి క్రైటీరియా వేరు ఉంటుంది, 2కి క్రైటీరియా వేరు ఉంటుంది. సో ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. మనకి దీనికి తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఈ మహారత్న, మినీరత్న, నవరత్న. నవరత్న, మినీరత్న 1997లో స్టార్ట్ అయ్యాయి. సెకండ్ మనకి ఏం తెలియాలి అంటే అసలు ఒక కంపెనీకి స్టేటస్ ఇవ్వాలంటే ఆ కంపెనీ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. థర్డ్ మనకు తెలియాల్సింది, ఒకవేళ నేను మహారత్న అయితే నాకున్న బెనిఫిట్స్ ఏంటి, అవి మనం ఇప్పుడు చూద్దాం. మినీరత్న అన్నది నేను ఇంతకుముందు చెప్పినట్టు 1997లో స్టార్ట్ అయింది. దీంట్లో 2 స్టేటసెస్ ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 1లో లాస్ట్ 3 years ఏవి కన్సిడర్ చేస్తారన్నది ఇంపార్టెంట్. అన్నిటికీ 3 years కన్సిడరేషన్లోకి వస్తుంది. సో 3 years ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్, అంటే ట్యాక్స్ కట్ చేయకముందు వాళ్ళ ప్రాఫిట్ 30 crores ఆర్ మోర్ ఇన్ అట్లీస్ట్ 1 of the 3 years. అంటే 30 crores లేదా దానికంటే ఎక్కువ ఒక్క సంవత్సరంలో, 3 yearsలో అట్లీస్ట్ 1 yearలో
ఉండాలి. అప్పుడు దానికి మినీ రత్న కేటగిరీ 1 స్టేటస్ వస్తుంది. లేదా లాస్ట్ 3 years కంటిన్యూస్గా ప్రాఫిట్లో ఉండాలి. పాజిటివ్ నెట్ వర్త్ ఆర్ ఎలిజిబుల్ టు బి కన్సిడర్డ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ మినీ రత్న స్టేటస్ 2. మినీ రత్న స్టేటస్ 1 కొంచెం హై, మినీ రత్న స్టేటస్ 2 కొంచెం లో. మినీ రత్న స్టేటస్ 2లో 3 yearsలో ప్రాఫిట్లో ఉంటే చాలు. కానీ మినీ రత్న స్టేటస్ 1 రావాలి అంటే ఆ 3 yearsలో ఒక ఇయర్లోనన్నా 30 crores ప్రాఫిట్ దాటి ఉండాలి. ప్రీ నెట్ ట్యాక్స్ ప్రాఫిట్, అది పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్ కాదు. సో నేను ఏవైతే అండర్లైన్ చేశానో ఆ పాయింట్స్ మీద మీరు ఫోకస్. తర్వాత ఇంకా 2 కండిషన్స్, అది ఏ మినీ రత్న స్టేటస్ 1 కైనా 2 కైనా ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి ఏ రకమైన లోన్ని వాళ్ళు డిఫాల్ట్ చేసి ఉండకూడదు. సెకండ్, బడ్జెటరీ సపోర్ట్, గవర్నమెంట్ మీద ఎలాంటి ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఉండొద్దు. ఈ 2 కండిషన్స్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి నవరత్న అన్నది 1997లో ఇంట్రడ్యూస్ అయిన స్కీమ్. దీంట్లో బేసిక్గా వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ వస్తుంది. అసలు బేసిక్గా ఈ కేటగరైజేషన్ ఎందుకు వచ్చింది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో టూ మచ్ ఆఫ్ బ్యూరోక్రటిక్ ఇంటర్ఫియరెన్స్, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండడము, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ అంటే అటానమీ ఉండకపోవడం, వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు తీసుకోలేకపోవడము, ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లాస్లోకి వెళ్ళిపోతున్నాయి. మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్. అసలు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రొవైడ్ చేయగలిగిన ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు చేయగలుగుతుంది, కానీ అప్పుడు చేయలేదు. అందుకనే సెకండ్, థర్డ్ 5-year ప్లాన్స్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, లార్జ్ స్కేల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మీద ఫోకస్ చేసింది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, లైవ్లీహుడ్ జనరేషన్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ప్రైజ్ రెగ్యులేషన్లో కూడా రోల్ ప్లే చేస్తాయి. అంటే ఒక ప్రోడక్ట్ ప్రైజ్ని కంట్రోల్ చేయడంలో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ది చాలా పెద్ద చెయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి బిఎస్ఎన్ఎల్ తీసుకోండి. బిఎస్ఎన్ఎల్ ఉన్నన్ని రోజులు మన రీఛార్జ్ రేట్లు ఎట్లుండే, బిఎస్ఎన్ఎల్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి రీఛార్జ్ రేట్లు ఎట్లున్నాయి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అన్నది ఉట్టి ప్రాఫిట్ మోటివ్తో పనిచేయదు. ప్రాఫిట్ మోటివ్తో పాటు యాక్సెసిబిలిటీ ఉండేటట్టు చూస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండుకుంటూ ప్రాఫిట్ చేసుకుంటుంది. సో ఉట్టి ప్రాఫిట్ ఓరియంటేషన్ ఉండదు పబ్లిక్ సెక్టర్లో. ప్రైవేట్ సెక్టర్లో ఏముంటుంది, ప్రాఫిట్ ఓరియంటేషనే ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకనే పబ్లిక్ సెక్టర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ 10 రూపాయలకు ఒక వస్తువు అమ్ముతుంది. ప్రైవేట్ సెక్టర్ మాక్సిమం 15 రూపీస్కి ప్రైస్ చేయగలుగుతుంది, కానీ 100 రూపీస్కి ప్రైస్ చేయలేదు. అదే పబ్లిక్ సెక్టర్ లేదనుకోండి, అది ఆటోమేటిక్గా 100 రూపీస్ అవుతుంది. సో ప్రైస్ రెగ్యులేషన్లో పబ్లిక్ సెక్టర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ అలిమ్కో అని ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది. అలిమ్కో దేనికి సంబంధించింది తెలుసా, లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది అంటే ఈ అసిస్టెడ్ ఎయిడెడ్ డివైజెస్, కాలు లేని వాళ్ళ కోసం కాలు, ఇట్లాంటివి మ్యానుఫ్యాక్చర్, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి హియరింగ్ మెషిన్స్, అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కాన్స్టిట్యూట్ అయిన కంపెనీ అది. అది ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారు, దాని ప్రోడక్ట్స్ ఎక్కువ అఫోర్డబుల్ ఉంటాయి మిగతా ప్రోడక్ట్స్ అన్నిటికంటే, మిగతా కంపెనీ ప్రైవేట్ సెక్టర్ కంటే. సో పబ్లిక్ సెక్టర్ యాక్సెసిబిలిటీ ఆఫ్ రిసోర్సెస్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకనే చాలా ఇంపార్టెంట్. అది ఇండిపెండెంట్గా దాని డెసిషన్స్ తీసుకునే స్టేచర్ దానికి రావాలని ఈ క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, ఇన్వెస్ట్మెంట్ ఇన్ జాయింట్ వెంచర్స్, మర్జర్స్ అండ్ అక్విజిషన్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద ఫ్రీడమ్ వస్తుంది ఒక్కసారి నవరత్న కంపెనీ అయితే నవరత్న కంపెనీ అవ్వాలి అంటే ఫస్ట్ మినీరత్న 1 స్టేటస్ కలిగి ఉండాలి. సెకండ్ షెడ్యూల్ ఏ, అదే మినీరత్న 1 స్టేటస్ ఉండాలి. సెకండ్ ఎక్సలెంట్ ఆర్ వెరీ గుడ్ MOU రేటింగ్ ఇన్ 3 ఆఫ్ ద లాస్ట్ 5 years. లాస్ట్ 5 years అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 2019 నుండి చూస్తారు. ఈ 2019 to 2024 మధ్యలో 3 yearsలో వాళ్ళు ఎక్కడెక్కడ MOU సైన్ చేశారు, ఆ MOUs బాగా నిర్వహించారు, ఎక్సలెంట్గా నిర్వహించారు అన్న పేరు ఉండాలి. ఓకే, కాంపోజిట్ స్కోర్ ఆఫ్ 60 and above, ఒక 100 మార్క్స్ ఉన్నాయి. కొన్ని పారామీటర్స్ మీద మార్క్స్ ఇస్తారు. ఆ 100లో కనీసం 60 మార్క్స్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఆ పారామీటర్స్ ఏంటి, నెట్ ప్రాఫిట్ టు నెట్ వర్త్ ఎంత ఉంది, మ్యాన్ పవర్ కాస్ట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఉంది, PBIT టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఉంది, PBIT టు ప్రాఫిట్ అది టు టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఎర్నింగ్ పర్సంటేజ్ రేషియో ఎంత ఉంది, ఇంటర్ సెక్టోరల్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కలిపితే 100. ఈ 100లో కనీసం 60
60 మార్క్స్ అన్న రావాలి. ఇంత డెప్త్కి అడుగుతారా అంటే ఎకానమీలో బ్యాక్గ్రౌండ్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా మనకి ఈ డెప్త్ తెలియాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మహారత్న అన్నది హైయెస్ట్ స్టేటస్. ఇది 2010లో ఇంట్రడ్యూస్ చేశారు. మహారత్న అవ్వాలి అంటే నవరత్న స్టేటస్ ఉండాలి, ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద కంపల్సరీగా లిస్ట్ అయి ఉండాలి విత్ మినిమం ప్రిస్క్రైబ్డ్ పబ్లిక్ షేరింగ్ అండర్ సెబీ రెగ్యులేషన్స్. తర్వాత యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ 25,000 crores కంటే ఎక్కువ ఉండాలి లాస్ట్ 3 yearsలో. నెట్ టర్న్ ఓవర్ వచ్చేసి 15,000 crores ఉండాలి. యాన్యువల్ ప్రాఫిట్ అట్లీస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది మనం మినీ రత్నాలో చూసింది ఏంటి, బిఫోర్ ట్యాక్స్, ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్. ఇది పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్. ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ కనీసం 5,000 crores ఉండాలి. నా ప్రకారం ఈ పర్టిక్యులర్ డీటెయిల్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, షుడ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ గ్లోబల్ ప్రెజెన్స్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. అంటే ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్లో కూడా వాళ్ళ ఆపరేషన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. వీటికి ఇంకా ఎక్కువ అటానమీ ఉంటుంది, వాళ్ళ పాలసీస్ ఫ్రేమ్ చేసుకోవడానికి కానీ వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ అటానమీ ఎక్కువ ఉంటుంది. సో నా ప్రకారం ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. వాటి మీద కంపల్సరీగా ఫోకస్ చేయండి. ఈ పర్టిక్యులర్ టాపిక్ ఉట్టి కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లోనే కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను కవర్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మహారత్న, మినీరత్న, నవరత్న ఈ 3 ఏ ఇయర్స్లో స్టార్ట్ అయినాయి. ఒకవేళ మినీరత్న కావాలంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, నవరత్నకి ఎలిజిబిలిటీ ఏంటి, మహారత్నకి ఎలిజిబిలిటీ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ కంపల్సరీగా రేజ్ అవుతాయి. వీటి మీద మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అది ఎకానమీ కింద వస్తుంది, కరెంట్ అఫైర్స్ కింద రాదు. ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇదండి మహారత్న, మినీరత్న, నవరత్నకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుస్తాను. థ్యాంక్ యూ.